ఇండియా మరొకసారి ఛాంపియన్స్ అయ్యారు. చాలా రికార్డులు బద్దలైన వరల్డ్ కప్ ని డిఫెండ్ చేసుకున్న మొదటి టీం, 3 సార్లు గెలిచిన మొదటి టీం, హోమ్ గ్రౌండ్ లో గెలిచిన మొదటి టీం, అది కూడా ఎక్కడో తెలుసు కదా మనకి బ్యాడ్ రికార్డ్స్. అహ్మదాబాద్ 1,30,000 మంది ముందులో మనం గెలిచాం. ఇదొక మనకు ఒక ప్రైడ్ మూమెంట్. దీని రివ్యూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇండియా ఆర్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్. ఇప్పుడు కూడా మరొకసారి ఛాంపియన్స్ అయ్యారు. 1-sided మ్యాచ్ అయితే అయింది. ఇండియా, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇండియా. రివ్యూలోకి వస్తే ఇండియా మరొకసారి ఛాంపియన్ అయితే అయ్యారు. మొదటి నుంచి డిస్కస్ చేద్దాం. మ్యాచ్ సమ్మరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుని ఇండియా 256 5 వికెట్లు నష్టపోయి న్యూజిలాండ్ 19 ఓవర్స్లోనే 159కి ఆల్ అవుట్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సంజు శాంసన్కి వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రాకి వచ్చింది. మ్యాచ్ సమరీ చూసుకుంటే శాంసన్ 89 కొట్టాడు, ఇషాన్ కిషన్ 59 కొట్టాడు, అభిషేక్ 52 కొట్టాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు అభిషేక్ శర్మ. ఫామ్లోకి వచ్చాడు. 18 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. బుమ్రా కూడా 4 for 15, అందుకని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సంజు శాంసన్. అటువంటి నుంచి చూసుకునే నిషమ్ ఒక్క ఓవర్లోనే 3 వికెట్లు. లేకపోతే ఇండియాకి 270 వచ్చేటట్టు ఎక్స్పెక్ట్ చేశాము. 3 for 46 నిషమ్. రచిన్ రవీంద్ర 1 for 32, మ్యాట్ హెన్రీ 1 for 49. రచిన్ రవీంద్ర అభిషేక్ శర్మది వైడ్ వేసాడు. వైడ్ వేసినా కూడా అభిషేక్ శర్మ ఆడటానికి వెళ్ళి వికెట్ పడిపోయింది. న్యూజిలాండ్కి వస్తే టిమ్ సైఫర్ట్ 52 కొట్టాడు 26 బాల్లో, మంచి నాక్. మిచెల్ సెంటర్ కూడా ఒక మంచి నాక్ ఆడాడు 43 రన్లు 35 బాల్లో. డారెల్ మిచెల్ 17 రన్లు 11 బాల్లో, అంత మంచిగా అయితే ఆడలేదు. బుమ్రా 4 for 15 4 ఓవర్లో మంచి ఎకనామికల్గా రన్స్ పోయే పిచ్లు వేసాడు. అక్షర్ పటేల్ 3 for 27 3 ఓవర్స్లో. అభిషేక్ శర్మకు ఒక వికెట్ వచ్చింది. అభిషేక్ శర్మ లాస్ట్ వికెట్ తీశాడు. తిలక్ వర్మ క్యాచ్. ఇంకా తిలక్ వర్మ వాళ్ళ మదర్ అయితే తెలుగులో మాట్లాడింది. ఈ తెలుగు ఇలాంటి మ్యాచెస్లో తెలుగులో మాట్లాడతాం చాలా తక్కువ సందర్భాల్లో అయితే చూస్తాం. కంఫర్టబుల్గా ఇండియా 96 రన్లతో అయితే గెలిచింది. ఇప్పుడు ఫుల్ స్కోర్ కార్డ్. ఇప్పుడు ఎలా మ్యాచ్ జరిగిందో చూద్దాం. ఇన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు బాగా అభిషేక్ శర్మ కొన్ని ఎడ్జ్లు తగిలినా కూడా బాగా ఫామ్లో కనపడినట్టు ఒక జక్కబ్ దఫీని ఒకటి ముందుకి రైజ్తో షాట్ ఆడాడు. సంజు శాంసన్ కూడా అటువైపు నుంచి యాంకర్ రోల్ ప్లే చేశాడు. అలా చేస్తా పవర్ ప్లేలోనే 92 రన్స్ వచ్చినాయి. 92 రన్స్. దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత అభిషేక్ శర్మ రచిన్ రవీంద్ర బౌలింగ్లో వైడ్ వేసిన తర్వాత చెప్పాను కదా అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఒక మంచి 50 వేసాడు. సంజు శాంసన్ కూడా ఒక మంచి 89 కొట్టాడు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు కొట్టిన వాళ్ళు చూసుకుంటే ఈవెన్ శివం దుబే చివరిలో వచ్చి ఒక మంచి క్యామియో ఆడాడు. శివం దుబే ఆ క్యామియో ఆడకపోతే ఇండియా ప్రెషర్లో ఉండేవాళ్ళం, ఎందుకంటే 200 వచ్చుండేది. అప్పుడు న్యూజిలాండ్ మీద ప్రెషర్ ఉండేది కాదు. ఇంత స్కోర్ కన్నా చాలా ఎక్కువ కొట్టి గెలిచుండేవాళ్ళు. శివం దుబే బౌలింగ్లో కూడా బూమ్రా 4 వికెట్ హాల్ తీసుకున్నాడు. అన్ని ఇండియా వేలోనే వెళ్ళి 1 సైడ్ మ్యాచ్ అయితే అయింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి తప్పు డెసిషన్ తీసుకున్నారు. అది వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. అలా న్యూజిలాండ్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఫిన్నాలన్ ఒక క్యాచ్ డ్రాప్ శివం దుబే డ్రాప్ చేశాడు. హర్దీప్ సింగ్ ఓవర్లో నెక్స్ట్ ఓవర్లోనే ఫిన్నాలన్ వికెట్ అక్షర్ పటేల్ తీశాడు. తర్వాత బూమ్రా వచ్చి ఇంకో వికెట్ అందించాడు. మళ్ళీ అక్షర్ పటేల్ వచ్చి టిమ్ సైఫర్ట్ వికెట్ తీశాడు. అలా అయింది మ్యాచ్. చివరిలో అభిషేక్ శర్మ ఒక వికెట్ తీసి తిలక్ వర్మ అక్కడ క్యాచ్ పట్టి అయిపోయింది మ్యాచ్. అసలు వాళ్ళు మ్యాచ్లోనే ఉన్నట్టే లేరు. ఎందుకంటే చెప్తాను, 159 ఆల్ అవుట్. అసలు దరిదాపుల్లోకి కూడా రాలేదు. సెమీఫైనలే బాగుంది. దీనికన్నా నాకు తెలిసి ఫైనల్ కూడా ఇండియా ఇంగ్లాండ్ ఉండాల్సింది. అసలు 2024 వరల్డ్ కప్ అంట
జోష్ రాలేదు, ఎందుకంటే 1 సైడ్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు ఇండియా. మరిన్ని వీడియోలతోటి వస్తాను. ఇంకోటి మర్చిపోయాను, సారీ. ఐపీఎల్ డేట్ అయితే రిలీజ్ అయింది, March 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. స్కెడ్యూల్ ఒక 2-3-4 డేస్లో వస్తుంది. డేట్ అయితే ప్రస్తుతానికి వచ్చింది March 28. మీ ఫేవరెట్ లీగ్ మనం ఆశిద్దాం తొందరగా స్కెడ్యూల్ రావాలని. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, ఈ రికార్డ్స్ ఎలా అనిపించింది, ఇండియా బ్యాటింగ్ బౌలింగ్ ఎలా అనిపించింది, ఇండియా ఈ వరల్డ్ కప్ గెలిచింది కదా, ఇండియా ఎలా గెలిచింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద కమెంట్ చేయండి. ఇంకా ఒక ట్రోల్ నడుస్తుంది, జైషా డబ్బులు ఇచ్చి ఇన్ని మ్యాచ్లు గెలిపించాడంట. అదైతే అవ్వదు, ఎందుకంటే 85 విన్ పర్సంటేజ్ ఉంది లాస్ట్ 2 years నుంచి, వరల్డ్ కప్ తర్వాత నుంచి 2024 వరల్డ్ కప్. అప్పటి నుంచి అన్ని డబ్బులు ఎలా ఇస్తారు అయ్యా స్వామి? మీరు కూడా ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఇలాంటి అన్ని ఫేక్ న్యూస్ నమ్మకండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్ బాయ్.